మా సూపర్ స్టార్ మా తిరునాథరావు గారు. అంటే ఎలా చెప్పాలి, నేను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలా, సడన్గా ఫ్రేమ్ కూడా అవ్వట్లేదు. నిజంగా వచ్చేటప్పుడు ఏదో ఫిలిం ఫోకస్ లేదు, ఇంటర్వ్యూ వచ్చింది సార్. నా ఇంటర్వ్యూ నేనే చూసుకుంటూ వచ్చాను, ప్రిపేర్ అవ్వడం మానేసి. సో తిరునాథ్ గారు, నాకు తిరునాథ్ గారికి రిలేషన్ ఇగో ఈ మైక్కి నాకు లాగా, నేను మాట్లాడేది మీకు వినపడ్డానికి ఏదైతే ఉందో, నేను ఇంతకాలం రాసిన ప్రతి మాటకి గౌరవం తీసుకొచ్చేంత అందంగా దాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్లో పెట్టి దాన్ని డెలివరీ చేసిన ఒకే ఒక డైరెక్టర్ నాకు తెలిసి తిరునాథరావు గారు మాత్రమే. అంటే కొన్ని సినిమాలు, కామెడీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇది మంచి జోకే, పేలలేదు ఏంటి అని చాలాసార్లు అనిపిస్తుంది. కానీ నేను రాసిన ఏ జోక్ అయినా సరే ఈ రోజు వరకు నేను ఎన్ని పేల్ని అంటే నేను అన్ని రాసి అని అర్థం. ఎంత ఎమోట్ అయ్యారు సినిమాలో అంటే నేను అంతే రాసి అని అర్థం. నా సినిమా అంటే నేను రాసిన దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ దానికి ఎలా పట్టాభిషేకం చేయాలి అంత అందంగా తీసే డైరెక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఏ రైటర్కి దొరుకుండడేమో, నాకే దొరికారు తిరునాథరావు గారు. ఆయనకి ఇంతకాలం మేము కలిసి ట్రావెల్ చేసినందుకు, ఇక ముందు చేయబోతున్నందుకు, అంటే ఇంతకంటే ఒక మంచి డైరెక్టర్ని ఏ రైటర్ అడగలేడు. అంత మంచిగా ఇంతకాలం నన్ను పక్క నుండి తీసుకెళ్ళిన మా తిరునాథరావు గారికి స్పెషల్